అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా తరపున మేము కమలాపురం నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తే జిల్లా లెవెల్కి సెలెక్ట్ అయినాం. లాస్ట్లో ఫైనల్ మ్యాచ్ వచ్చి ప్రొద్దుటూరు నియోజకవర్గం లైట్పాలెం సచివాలయంతో మాకు ఫైనల్ మ్యాచ్ పడింది. నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్కి ముందు డిహెచ్డి వారు కొన్ని గైడ్ లైన్స్, జగన్నాథన్ రెడ్డి కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మీకు ఏ అబ్జెక్షన్స్ ఉన్నా అవతల టీంలో కానీ యూతల టీంలో కానీ ఏ అబ్జెక్షన్స్ అయినా సరే మ్యాచ్ స్టార్ట్ కాకముందు చెప్పుకోండి. వన్స్ ప్లేయర్స్ గ్రౌండ్లోకి ఇన్ అయిన తర్వాత ఎటువంటి అబ్జెక్షన్స్ నేను కన్సిడర్ చేయను. సెకండ్ పాయింట్, ఏదైనా సరే ఎంపైర్ డెసిషన్ ఫైనల్. థర్డ్ పాయింట్ ఏం చెప్పారంటే, ఆయనే ఇన్ కేస్ ఎవరన్నా అబ్జెక్ట్ చేసినా, బైకాట్ చేసినా, గేమ్ నుంచి వెళ్ళిపోయినా అవతల టీంని విన్గా డిక్లేర్ చేస్తా అని చెప్పాడు. ఆ 3 పాయింట్స్ ఆయన చెప్పాడు. సో గేమ్ ఫస్ట్ బ్యాటింగ్ మాకు పలికింది. 114 రన్స్ చేసాం మేము. వాళ్ళు చేజింగ్లో లాస్ట్ 10 బాళ్ళకు 30 రన్లు కొట్టాల్సిన టైంలో 10 బాళ్ళకు 30 రన్లు కొట్టాల్సిన టైంలో ఒక వికెట్ పడితే ఎంపైర్ డెసిషన్ అవుట్ ఇచ్చిన తర్వాత కావాల్సిన గ్రౌండ్లోకి ప్రొద్దుటూరు ఆట సభ్యులందరూ గ్రౌండ్లోకి వచ్చి కావాల్సిన మ్యాచ్ని బైకాట్ చేసి అక్కడక్కడ గేమ్ని నిలిపేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము డిహెచ్ఓ దగ్గరికి వచ్చి వెళ్ళాం. సార్ ఇలా ఏంది పరిస్థితి అంటే, లేదమ్మా మీరు వెళ్ళండి, బైకాట్ చేసిన వాళ్ళు కదా, మీకు విన్ డిక్లేర్ చేస్తాము, 10 నిమిషాలు ఏదో చెప్తామని చెప్పారు. లాస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ సాయంత్రం 3:30 దాకా గ్రౌండ్లోనే ఉన్నాం. పొద్దున్న 10 గంటలకు మ్యాచ్, 9:30 10కి మ్యాచ్ స్టార్ట్ అయితే 12:30 1 గంట సమయంలో పొద్దుటూరు వాళ్ళు మ్యాచ్ నిలిపేసి 3:30 సమయం వరకు మేము అందరం గ్రౌండ్లోనే ఉన్నాం. సార్ ఏంది పరిస్థితి అంటే, ఫైనల్గా అక్కడ నుంచి డిహెచ్ఓ వారు వెళ్ళిపోతాం, మీరందరూ మీ అబ్జెక్షన్స్, మీ పాయింట్స్ ఏందో, వాళ్ళ పాయింట్స్ ఏందో కన్సిడర్ తీసుకొని మేము ఫైనల్గా మీకు వడ్డీకి చెప్తాం, ఈవినింగ్ 5కా 6కా అన్నారు. సరే మేము మా పాయింట్స్ అన్ని రాసి ఇచ్చినాము. మళ్ళీ 6 గంటలకు మున్సిపల్ స్టేడియంలో ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటంటే మేము డిస్కషన్లో ఉన్నాము, మీరు వెళ్ళండి, మీకు మేము డిస్కషన్ చెప్తాము, ఒక 1 అవర్లో కాల్ చేసి చెప్తామని చెప్పారు. లో లెవెల్ టాలెంట్, విలేజ్ లెవెల్, రూరల్ లెవెల్ టాలెంట్ను ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్తో ఆడదాం ఆంధ్ర పెట్టాడు. ఇక్కడ ఏంది, ఏ అయితే సచివాలయం ఉంటుందో, వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయం కానీ ఆ పరిధిలోని వాళ్ళు మాత్రమే ఆడాలి ఒక టీం తరపున. అది మెయిన్ బేసిక్ రూల్ అన్నిటికంటే. సో ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, దానిలో నెక్స్ట్ రూల్ ఏంటంటే, ఎవరైనా సరే ఆఫ్టర్ ఆడుదాం ఆంధ్ర నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వాంటెడ్గా ఎక్కడి నుంచైనా హౌస్ హోల్డ్ ల్యాబింగ్ మార్చుకొని ఏదైనా అండర్ ఒక సచివాలయం కిందికి వస్తే వాళ్ళు ఆడడానికి ఎలిజిబుల్ కాదు. వాళ్ళు ఎందుకంటే కావాల్సిందిగా ఈ గేమ్ కోసం ఏదైతే ప్రైజ్ మనీ ఉందో, ప్రైజ్ మనీ లేదంటే ఏదైనా ఛాన్స్ కోసమో కావాల్సిందిగా వాంటెడ్గా వాళ్ళు ఆ సచివాలయం కిందికి వాళ్ళని మార్చుకుంటున్నారు. వాళ్ళు వేరే సచివాలయం అయితే అలాంటి వాళ్ళను ఎలిజిబుల్ కాదని క్లియర్ గైడ్లైన్ రూల్, ఫస్ట్ బేసిక్ రూల్ అది గేమ్లో. ఇప్పుడు మా అన్న ఆపోజిట్ టీం ఏంటంటే, ఉన్న 11 మందిలో మీకు ఇప్పుడు ఆధార్ కార్డు, అందరు ఆధార్ కార్డులు ప్లస్ విత్ ప్రూఫ్ సబ్మిట్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.